భీముడి యొక్క గుండెల్లో గుచ్చుకునేటట్టుగా వేసిన బాణానికి భీముడంతటి వాడు విచలితుడైపోయి జెండా యొక్క కొయ్యని పట్టుకుని అలా నిలబడిపోయినప్పుడు ఘటోత్కచుడు వెంటనే ఆ ఘటోత్కచుడు జోక్యం చేసుకుని నీ సంగతి నేను చెప్తానని మాయలు కలిగిన వాడు కాబట్టి భగదత్తుడి యొక్క ఏనుగు ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తు ఏనుగుని సృష్టించి తాను ఆ ఏనుగుకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి భగదత్తుడితో భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అది ఎంత ఘోరమైన యుద్ధం అంటే భగదత్తుణ్ణి రక్షించడానికి భీష్ముడు ద్రోణుణ్ణి పిలిచి మాట్లాడి సైన్యాన్ని మోహరించవలసి వచ్చింది. ప్రయత్నపూర్వకంగా రోజున భీష్మాచార్యుల వారు యుద్ధాన్ని ఆపేయకపోతే ప్రమాదం వస్తుందని సూర్యాస్తమయమైందని యుద్ధం ఆపేది. అంటే ఘటోత్కచుడు చేసినటువంటి యుద్ధం ఎంత భయంకరమైన యుద్ధము అన్నదానికి అది ఒక ఉదాహరణ. మళ్ళీ ఆయన